హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము గులాబ్ జామున్ చేసుకుంటున్నాం అనమాట. మీరు కూడా చూసేయండి. సో ఫస్ట్ మేమైతే గులాబ్ జామున్ ప్యాకెట్స్ తీసుకున్నాం అనమాట. దాంట్లో ఒకటే కట్ చేసుకున్నాము. దాని తర్వాత మాకు ఎక్కువ అవుతుంది ఒకటే కట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం షుగర్, బెల్లం, చక్కెర పాకం చేసుకుంటాం కదా. సో అలాగా ఫస్ట్ చక్కెర, దాంట్లో నీళ్ళు వేసుకున్నాము. దాన్ని స్టవ్ పైన పెట్టామన్నమాట. మనం నెక్స్ట్ చక్కెర కరిగేంత వరకు మనం గులాబ్ జామున్ బాల్స్ అయితే చేసుకుందాము. ఇలా నెక్స్ట్ గులాబ్ జామున్ ఆ పిండి మనము బౌల్లో పోసుకున్న దాంట్లో కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకుందాము. మరీ ఎక్కువ ఇది కాకుండా ఒక ముద్దలాగా క్రియేట్ చేసుకోవాలన్నమాట దాన్ని. సో ఇలా అయితే మనం మంచిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ముద్దలాగా అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం దాంట్లో మన చేతికి కొంచెం నెయ్యి అంటించుకొని చిన్నగా మీకు ఎంత సరిపోతుందో అంత చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ గులాబ్ జామున్ పెద్దగా కావాలంటే కొంచెం పెద్దగా, మీకు సన్నగా కావాలంటే కొంచెం ఇలా సన్నగా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్నైతే అయ్యాయన్నమాట. మేము చాలా ఫాస్ట్గా అయితే చేసేసినాము. సో ఇన్నైతే అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ మనం బెల్లం పాకం వెళ్దాం. షుగర్ ఇది. సో ఆల్మోస్ట్ మేమంతా చేసే లోపల అది కరిగిపోయింది మొత్తము. సో దాన్ని మనం పక్కన పెట్టుకుందాం అనమాట. ఎండ చూడండి అసలు చాలా ఎక్కువ ఉన్నది ఇక్కడ మైసూర్లో. నెక్స్ట్ మనం ఒక బాండి పెట్టుకోవాలి. దాంట్లో మనం ఆయిల్ వేసుకుందాం. అంటే మీకు గులాబ్ జామున్ తగినంత. ఇప్పుడు మనం ఆయిల్ చెక్ చేసుకోనికి మనం వేస్తాం కదా ఉడికిందో లేదో. నెక్స్ట్ మనం గులాబ్ జామున్ చేసినది అయితే వేసుకుందాము. నూనె ఎక్కువ వేడిగా ఉండే కాబట్టి అది కొంచెం ఫాస్ట్గా అయిపోయింది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము దీన్ని ఇలా బాండిలోనే ఉంచాలన్నమాట. చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో అవి. ఫైనలీ తర్వాత మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వస్తుందన్నమాట ఇప్పుడు. సో ఇలా అయిన తర్వాత మనం ఇవన్నీ షుగర్, చక్కెర పాకంలో అయితే వేసుకోవాలి. కొంచెం మనకు సౌండ్ వస్తుంది ఎందుకంటే ఆయిల్ వాటర్ మిక్స్ అవుతాయి కాబట్టి. సో మా అమ్మమ్మ అయితే వేస్తుందన్నమాట అన్నీ. మా అమ్మ నేను అంతా మొత్తం టుగెదర్ చేసినామన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ మిగిలిన కొన్ని కూడా వేసేసినామన్నమాట దాంట్లోనే. అప్పుడే ఉబ్బాయి చూడండి ఫస్ట్ వేసినవి. సో నెక్స్ట్ ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి. నెక్స్ట్ దానివి కూడా వేసేసినాను అనమాట దాంట్లో నేను. సో మీకు ఇది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.